జై శ్రీరామ్. తలనొప్పికి కాస్త బామ్ రాసుకోవడం, నీరసాన్ని కప్పు కాఫీతో వదిలించుకోవడం, ఎప్పుడైనా కళ్ళు తిరిగితే ఈ మధ్య పని ఎక్కువైందని అనుకోవడం చాలామంది చేసేది. ఇలాంటి అనారోగ్య సంకేతాలు, జీవనశైలి పొరపాట్లు, ఆహారంలో చేసే చిన్న చిన్న నిర్లక్ష్యాలు అన్నీ దారితీసేది రక్తహీనతే. 90% మంది అసలు పట్టించుకొని ఈ ఆరోగ్య సమస్యకు ఇకనైనా చెక్ పెట్టేందుకు ప్రయత్నిద్దామా? ముఖ్యంగా మహిళలు. ఒక రోజులో శరీరానికి సరిపడే ఐరన్ అందేలా చేసుకోవచ్చు. పాలకూరతో 100 గ్రాముల పాలకూరతో 4 మిల్లీగ్రాములు అందేలా చేసుకోవచ్చు. ఇక రెసిపీలోకి వెళ్తే ముందుగా పాలకూరలోని కట్ చేసుకునేటప్పుడు ఏమైనా పిచ్చి మొక్కలు లాంటివి లేదా గడ్డి లాంటివి ఉంటాయి, చూసుకొని కట్ చేసుకోవాలి. దాన్ని కట్ చేసిన దాన్ని ఉప్పు, పసుపు వేసి కాసేపు ఒక 5 మినిట్స్ అందులో నాననివ్వాలి. ఏమైనా ఉంటే బ్యాక్టీరియా లాంటివి ఏమైనా ఉంటే చనిపోతాయి. నెక్స్ట్ దాన్ని మళ్ళీ ఇంకొక 2 సార్లు మంచి వాటర్తో కడిగి చేసుకోవాలి. ఈ లోపల పన్నీర్ని ఇలా క్యూబ్స్లా కట్ చేసుకొని చక్కగా నిదానంగా లో ఫ్లేమ్లో చక్కగా వేపుకుంటే బాగా రోస్ట్ అవుతుంది. చూసారా ఎలా కలర్ వచ్చిందో? ఇప్పుడు కొంచెం కలర్ వచ్చిన తర్వాత దీనికి ఉప్పు తగినంత, పసుపు తగినంత కలిపి వేసి మళ్ళీ లో ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా రోస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇవి పన్నీర్ రోస్ట్ అవుతున్నప్పుడు ఈ లోపల ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు చాప్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. చూడండి పాలకూర కడిగిన వాటర్లో ఎంత డస్ట్ ఉందో, ఎంత మట్టి ఉందో. ఇప్పుడు ఈ ఫ్రెష్గా మనం కట్ చేసుకుని పెట్టుకున్న ఈ పాలకూరని కొంచెం వాటర్ వేసుకొని బాయిల్ చేసుకోవాలి. ఇప్పుడు మనం బాయిల్ చేసుకున్న దానికి ఇది రోస్ట్ అయిపోయింది. చూసారా ఎంత బాగా రోస్ట్ అయిందో? ఈ రోస్ట్ అయిన తర్వాత మనం రెడీ పెట్టుకున్నాం కదా పాలకూరని బాయిల్ చేసుకోవడానికి వాటర్ వేసి చక్కగా బాయిల్ చేసుకోవాలి. ఇప్పుడు బాయిల్ చేసుకున్న తర్వాత ఇదిగో చూడండి ఎలా బాయిల్ అయ్యిందో. ఇదిగో చక్కగా బాయిల్ అయిపోయింది. మనం ఐరన్ అందాలంటే ఇలాంటి పాలకూరని చక్కగా ఇలా రెసిపీతో ట్రై చేయండి ఒకసారి. ఇప్పుడు ఈ పాలకూర అయిపోయిన తర్వాత మనం పక్కన పెట్టుకొని చల్లారిన తర్వాత మిక్సీలోని పాలకూర, పచ్చిమిర్చి వేసి మిక్సీ పెట్టుకోవాలి. ముఖ్యంగా మహిళలు ఐరన్ లోపం ఉందనుకోండి, విపరీతమైన అలసట, నిస్సత్వ, రోజువారీ పనులు కూడా చేయలేని పరిస్థితి, చర్మం పాలుపోయినట్టుగా ఉండడం, ఇలాంటి లక్షణాలు అవి ఉంటుంటాయి. కాబట్టి మనం చూసుకొని హెల్త్ కాపాడుకుంటూ ఉండాలి. పెనం వేసుకొని ఇప్పుడు నూనె వేసుకున్న తర్వాత బిర్యానీ ఆకు, ఒక లవంగం, ఒక మరాఠీ మొగ్గ కానీ లేదా అనాస పువ్వు కానీ ఒక లవంగా వేసి బాగా వేపిన తర్వాత మనం చాప్ చేసుకుని ఉంచుకున్న ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర ఒకదాని తర్వాత ఒకటి నెమ్మదిగా వేసుకొని బాగా వేగిన తర్వాత ఇప్పుడు మనం మిక్స్ చేసుకున్న ఈ పాలకూర మిశ్రమము, నెక్స్ట్ మిరియాలు పొడి, ధనియాల పొడి, ఉప్పు, కారం వేసి ఒక నిమిషం వేగిన తర్వాత మనం క్యూబ్స్లా కట్ చేసుకుని ఫ్రై చేసుకున్న పాలక్లోకి రోస్టెడ్ పన్నీర్ని కూడా వేసి ఒక నిమిషం అటు ఇటుగా ఆ మిశ్రమం అంతా దానికి పట్టేలా రోస్ట్ చేసిన తర్వాత ఆ మిశ్రమానికి కొంచెం వాటర్ వేసి మనం దించే ముందు పొట్టు తీసిన వెల్లుల్లి రెబ్బలో ఒక 2-3 తర్వాత ఆవు నెయ్యి, నేనైతే ఆవు నెయ్యి వేసాను, ఇంట్లో ఏ నెయ్యి ఉన్నా పర్లేదు, ఆ నెయ్యి వేసుకొని 1 మినిట్ అయిన తర్వాత చక్కగా వేడివేడి కర్రీ రెసిపీ రెడీ.